ఇప్పుడు నన్ను విమర్శించే వాళ్ళకి ఒకటే నా సమాధానం. వీళ్ళు చెప్పారు రాజశేఖర రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చాడంటే వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. అసలు ఎప్పుడు ఇవ్వాల. పాము కాట్లు, గందరగోళాలు, ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ చేసుకోవడం ఇవి జరిగింది. అప్పుడు ఇంకొక పక్కన దీనివల్ల 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. 1,05,000 ఈ మూతపడ్డాయి. 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జలయజ్ఞం ద్వారా 1,38,00,000 ఎకరాలకు భూములు ఇస్తామని కమిషన్ల కోసం కాలువలు దువ్వి ఎక్కడికక్కడ వదిలేసి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి భ్రష్టు పట్టించారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఈరోజు ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలిగాం, ఎంత సమర్థవంతంగా పనిచేసాం. అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలో ఎడారిగా మారిపోయే జిల్లాని సస్యశ్యామలం చేయగలిగాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈవెన్ పులివెందులకు నీళ్లు తీసుకువెళ్ళాం, గండికోటకు నీళ్లు తీసుకువెళ్ళాం. 20 కేజీలు రేషన్ బియ్యాన్ని 30 కేజీలు చేస్తామని మోసం చేశారు. బెంట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇష్టానుసారంగా 18,000 కోట్లు పెంచారు. ఇంకొక పక్క కాపుల్ని బీసీలో చేరేస్తామని 2 సార్లు పెట్టి 2004లో 2009లో పెట్టి మోసం చేశారు. ప్రతి ఏటా డిఎస్సీ పెడతామని అసలు డిఎస్సీలు పెట్టకుండా వదిలేసే పరిస్థితికి వచ్చారు. 6 నెలల్లో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అసలు ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. ఎస్సీ ఎస్టీలని టాటా బిర్లాలుగా చేస్తామని 22,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు దారి మళ్లించారు. కడాని ఇడుపులపాయలో కూడా రోడ్లు ఈ డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు. కార్మికులు బీమా సౌకర్యం ఇస్తామని ఇవ్వకుండా పోవడం, ఊరికి ఇంటర్నెట్ ఇస్తామని అసలు ఇంటర్నెట్ కాదు ఏ నెట్ వచ్చే పరిస్థితి లేకుండా పోవడం, అదే మరి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ చేస్తామని చెప్పి వచ్చిన వోక్స్ వ్యాగన్ ఇలాంటి పరిశ్రమలు కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటివన్నీ రిజర్వేషన్లు శాతం పెంచడం, రాజ్యాంగ సవరణ తీసుకొస్తాను హామీ ఇచ్చి చేయకుండా పోవడం, ఎస్ఆర్సీ ఏర్పాటు చేస్తామని చేయకుండా పోవడం, వరి దిగుబడి 4,000 కేజీలు పెంచుతామని అసలు వరి దిగుబడి కాదు కదా, పంటలు వేయడానికి రైతులు భయపడిపోయి అసలు పంట లేకుండా హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు బడ్జెట్లో పెట్టింది, వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. ఇంకొక పక్కన రైతు రుణమాఫీ కేంద్రం ఆ రోజు అనౌన్స్ చేస్తే అవసరం లేదు, ఎకరాకింత ఇస్తే సరిపోతుందని చెప్పిన పెద్ద మనుషులు వీళ్ళు అడ్డంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చాలా అవస్థపడ్డారు. ప్రజానీకం చాలా సమస్యలు చేశారు. చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితులు కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.